హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. టాలీవుడ్లోనే మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్గా మన ముందుకి వచ్చింది శర్వానంద్ బైకర్. దర్శకుడు అభిలాష్ రెడ్డి తీసిన ఈ సినిమా కోసం శర్వా దాదాపు 2 ఏళ్లు కష్టపడి తన బాడీని పూర్తిగా మార్చుకున్నాడు. మరి ఆ కష్టం తెర మీద ఎలా పండింది? ట్రైలర్లో చూసినట్లు రేసింగ్ సీన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయా లేదా? ఈ వీడియోలో డీటెయిల్డ్గా రివ్యూ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా కథ విషయానికి వస్తే, ఇది కేవలం బైక్ రేసింగ్ చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు. విక్కీ అనే ఒక కుర్రాడి రేసింగ్ డ్రీమ్స్, అలాగే తన తండ్రి కోచ్ రాజశేఖర్ గారు తో అతనికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ మరియు కాన్ఫ్లిక్ట్ మీద ఈ కథ నడుస్తుంది. గెలుపు కోసం విక్కీ చేసే పోరాటం ఏంటి? ఈ జర్నీలో అతనికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? వాళ్ల నాన్నతో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అయ్యాయి అన్నదే బైకర్ సినిమా మెయిన్ స్టోరీ. నటీనటుల పర్ఫార్మెన్స్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ శర్వానంద్ అనే చెప్పాలి. విక్కీ క్యారెక్టర్లో ఒక యంగ్ అండ్ అగ్రెసివ్ రేసర్గా అతని ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ బ్లోయింగ్. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్లో శర్వా యాక్టింగ్ ఇరగదీశాడు. ఇక రాజశేఖర్ గారు ఒక స్ట్రిక్ట్ ఫాదర్గా చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ ట్రాక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. హీరోయిన్ మాళవిక నాయర్ తన క్యారెక్టర్ పరిధి మేరకు చాలా బాగా చేసింది. టెక్నికల్ అంశాలు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్ని ఇండియన్ స్క్రీన్కి తగ్గట్టుగా చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. ముఖ్యంగా ఇండోనేషియాలో షూట్ చేసిన మోటోక్రాస్ రేసింగ్ సీన్స్ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కెమెరా వర్క్ ఎక్సలెంట్. ఇక జిబ్రాన్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రేసింగ్ సీన్స్కి ప్రాణం పోసింది. గూస్ బంప్స్ గ్యారంటీ. ప్లస్ మరియు మైనస్. ప్లస్ పాయింట్స్. శర్వానంద్ డెడికేషన్ మరియు బ్రిలియంట్ యాక్టింగ్. డాక్టర్ రాజశేఖర్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. నెక్స్ట్ లెవెల్లో ఉన్న మోటోక్రాస్ రేసింగ్ యాక్షన్ సీన్స్. జిబ్రాన్ అదిరిపోయే బీజీఎం. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త నెమ్మదించినట్టు లాగ్ అనిపిస్తుంది. రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించి వెళ్లే వాళ్లకి కొంచెం వెలితిగా అనిపించొచ్చు. మొత్తంగా చెప్పాలంటే, బైకర్ ఒక సిన్సియర్ అండ్ గ్రిప్పింగ్ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా. మన తెలుగులో ఇలాంటి బ్యాక్ డ్రాప్తో సినిమా రావడం ఇదే తొలిసారి కాబట్టి ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. యాక్షన్, ఎమోషన్ రెండూ బాగా బ్యాలెన్స్ అయ్యాయి. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. ఇది ఫ్రెండ్స్ బైకర్ సినిమా రివ్యూ. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బై బై.